హాయ్ గాయస్, ఈరోజు మా ఇంట్లో మటన్ కర్రీ, మటన్ పులుసు అని కూడా అనొచ్చు. అలాగే షేర్వా పెట్టి చేశాను. వేడి అన్నంలో మటన్ కర్రీ వేసుకొని తింటుంటే ఉంటుంది, అసలు మామూలుగా ఉండదండి. చూడండి, నేను అన్నం అయితే పెట్టుకున్నాను, మటన్ కర్రీ కూడా పెట్టుకుంటున్నాను. చూడండి, మటన్ కర్రీ ఇది కూడా పెట్టుకుంటున్నాను. రకంగా మటన్ కర్రీ వేసుకొని వేడి అన్నంలో తింటుంటే పొగలు వస్తున్నట్టు మీకు కనిపించట్లేదు కానీ వీడియోలో, కానీ అన్నం అయితే పొగలు వచ్చేస్తున్నాయి. ఈ రకంగా వేడి అన్నం పెట్టుకున్నాను. నేను పెట్టుకొని ఇలా కలుపుకొని ముద్దలు పెట్టుకొని తింటున్నానండి. వేడి అన్నం. ఈ మటన్ కర్రీ కూడా చేశాను నేను. ఈరోజు సండే స్పెషల్ కదా, మటన్ కర్రీ అయితే చేశాను. సూపర్గా ఉందండి అసలు. ఈ రకంగా మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి మటన్ కర్రీ వేడి అన్నంలో. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.